ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. బెట్టింగ్ యాప్ల బారిన పడి వందలాది మంది రకరకాలుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మరికొంతమంది జీవితాలనే నాశనం చేసేసుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవితాలనే అంతం చేసుకుంటున్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎలా బలవుతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు బెట్టింగ్ యాప్స్ జోలికి పోకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా దానిలో బాధలు పడి ఎంతో డబ్బు పోగొట్టుకున్నటువంటి లైవ్ విక్టిమ్ ఒక ఆయన ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రమేష్ గారు. ఎలా అండి అసలు మీరెలా బెట్టింగ్ జోలికి వెళ్ళారు? అందులోనూ ఇప్పుడు క్రికెట్ నడుస్తుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్లే ఎక్కువైపోయాయి. అది ఓవర్కి, మ్యాచ్ మొత్తంకి, లేకపోతే బాల్కి ఇలా రకరకాలైనటువంటి బెట్టింగ్స్ పెడతారని విన్నాను నేను. నిజమేనా అది? మీరు ఎలాంటి బెట్టింగ్స్ బారిన పడ్డారు, ఎంత పోగొట్టుకున్నారు? ఇప్పుడు అలాంటి వాటి జోలికి వెళ్లే వాళ్లకు మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? నేనైతే వాళ్ళకి సజెషన్ ఇవ్వడం అయితే ఒకటి, బెట్టింగ్స్ అనేది పూర్తిగా ఆపేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను సఫర్ అవుతున్న దానికి, నా ఫ్యామిలీని నేను చీట్ చేసిన దానికి, నాకు ఈ రోజు నేను తెలుసుకున్న దానికి, ఈ బెట్టింగ్స్ వల్ల మన కుటుంబాలు రోడ్డు మీద పడుతుంది. చాలా వరకు వీడు ఆపడం బెటర్. ఎందుకంటే దీని వల్ల మన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తెలియకోకుండా బయట అప్పులు చేస్తున్నాం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలియకోకుండా చేసి ఇట్లా బెట్టింగ్ ద్వారా చాలా నష్టపోతున్నాం. మనమేం నష్టపోతున్నాం, కానీ అవతల వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు మన నుంచి. వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఒక రోజుకి ఒక బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 1000 కోట్లు పైగా జరుగుతుంది బెట్టింగ్. వామ్మో, అదంతా వాళ్ళకి లాభమేనా అండి? ఆ 1000 కోట్లు వాళ్ళ లాభం వచ్చేసినట్టేనా వాళ్ళకి, అవతల వాళ్ళకి, బెట్టింగ్ వాడికి, అంటే ఆ యాప్ వాడికి లాభమే వచ్చేసినట్టే. దాదాపు మన ఇండియాలో మొత్తం ఓవరాల్ గా 8400 బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. 8400 బెట్టింగ్ యాప్సా? 8400 బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. బాప్రే, చాలా. ఆ మధ్యన చాలా వాటిని బ్యాన్ చేశారు కదండి సెంట్రల్ గవర్నమెంట్. 300 కదా చేసింది బెట్టింగ్ యాప్. ఇంకా 8400 ఉన్నాయా? ఇంకా 8400 ఉన్నాయి. మన క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్తేనే మన సైట్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా వెళ్ళి దాంట్లోకి మనము మన బ్యాంక్ అకౌంట్స్ ద్వారా, ఇంకా ఒకటి ఎస్పెషల్లీ బెట్టింగ్ యాప్స్ అనేది పక్కన చెప్తే, మన లాంటి వాళ్ళు చాలా మంది ఎలా ఉన్నారంటే బ్యాంక్ అకౌంట్స్ కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా. సపోజ్ ఇప్పుడు నాది ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇల్లీగల్ బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్స్ కూడా అమ్మేస్తున్నారు. పర్ ట్రాన్సాక్షన్ కి ఇంత అమౌంట్ ఇస్తాం, అలా డబ్బులు లేని వాళ్ళకి ఇలా ఆశ చూపించి ఆ బ్యాంక్ అకౌంట్స్ చేయించుకొని అలా కూడా అమ్మేస్తున్నారు, సేల్ చేసుకుంటున్నారు. దాదాపుగా నేను దీని గురించి బాగా గైడ్ లైన్స్ చేసినది ఏమంటే, లేని వాళ్ళని ఎక్కువ మెయిన్ టార్గెట్. ఎట్లా తెలుస్తుంది వాళ్ళు లేని వాళ్ళ ఉన్న వాళ్ళని? ఎలా తెలుస్తుంది? బెట్టింగ్ వాళ్ళకి తెలియదు కదండి ఆ యాప్ వాళ్ళకి. ఆ యాప్ ఒక బ్రోకర్ ఉంటారు మేడం. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క బ్రోకర్ ఉంటారు. ఇప్పుడు కొందరు ఉంటారు, మనీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది, నేను ఏం చేస్తాను, అక్కడికి వెళ్ళి ఎవరో ఒకరు వాళ్ళ నుంచి వాళ్ళకి కన్సల్ట్ అవి ఉంటారు. ఆ పలానా చోట వాళ్ళు జస్ట్ నీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి సేల్ చేస్తే నీకు సపోజ్ ఒక 2 crores జరిగితే నీకు 2 lakhs ఇస్తారు అని చెప్తారు. నీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత ట్రాన్సాక్షన్ జరిగితే అంత మనీ ఇస్తారు నీకు అని చెప్తే, వాడు ఆశపడి వాడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తున్నాడు. కానీ అది చివరికి ఏమవుతుంది, వాడికి ఏదో రూపంలో డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకోవడము. లాస్ట్ 6 months బ్యాక్ అంటూ బీహార్ లో కూడా ఒక 4 members ని బ్యాంక్ అకౌంట్స్ ఇట్లా అమ్ముకోండి ఇల్లీగల్ గా చేయడం వల్ల పోలీసులు పట్టుకున్నారు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ కి ఇంకోటి ఏమంటే, ప్రమోషన్స్ కూడా వాళ్ళే కాల్ చేసి, ఐపీఎల్ జరుగుతుంది కదా, మీకు రేషియో ఇస్తాం ఇంత, మీరు తీసుకోండి, వాళ్ళే కాల్ చేసి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు. మీకు ఇంకొకటి నేను చూపిస్తాను. ఈ మధ్య వాట్సాప్ కూడా డైరెక్ట్ వచ్చేస్తున్నాను. వాళ్ళే డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి మా దాంట్లోకి జాయిన్ అవ్వండి, మీకు వాట్సాప్ కి డైరెక్ట్ గా పంపించేస్తాను. డైరెక్ట్ గా వాళ్ళే లింక్స్ ప్రొవైడ్ చేసి మీకు ఇంత పంపిస్తాను. నా పేరు దివ్య, ఐఎమ్ రిలేషన్షిప్ మేనేజర్ విత్ Fund88 విత్ ఎక్స్ట్రా బోనస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఆలోచించకుండా తెలియకుండా కాంటాక్ట్ చేశారో ఇక అయిపోయినట్టే. అంతే మేడం. ఇది మీరెలా అండి, మీరెలా వెళ్ళారు బెట్టింగ్ యాప్స్ జోలికి? అసలు మీకు ఎలా బలయ్యారు? మీరు ఎంత పోగొట్టుకున్నారు? మీరు దాదాపు 1,30 లక్షల దాకా పోగొట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను, మా అమ్మ నాన్నతో చెప్పలేను, నాకు నేను ఒంటరిగా బాధపడుకుంటూ నాకు నేను ఇదైపోతుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. ఒక్కసారి దీంట్లోకి దూకామా బయటకు రావడం చాలా కష్టం. మెంటల్ గా అంత
మనీ పోయిందని ఒక డిప్రెషన్ ఉంటది, ఎలాగైనా మన డబ్బులు మనం తెచ్చుకోవాలి, కానీ బయటికి రాలేము, ఇలా బయటికి చెప్పుకోలేము. దీనివల్ల నా జాబ్ పోగొట్టుకున్నాను. అయ్యో. నా ఫ్యామిలీ దృష్టిలో నేను వీడు ఏమో చేస్తున్నాడు అనే బ్యాడ్ అనే ఇంప్రెషన్. స్థితికి వచ్చేసింది. బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది ఇంట్లో వాళ్ళకి. వీడు ఏదో చేస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడు మెంటల్ గా డిప్రెషన్ అయిపోయి ఎంతసేపు నా రూమ్ లో నుంచి బయటికి రాడు, ఏం చేస్తున్నాడు. మీరు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అయితే? నేను దాదాపు 2 years నుండి మెంటల్ డిప్రెషన్ మామూలుగా లేదు. నేను అందుకే దీని వచ్చే చర్యలు వీటి మీద కేసు వేయాలని కూడా నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మోసపోయాను. నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి దీని ముందుకు వస్తే దీన్ని బ్యాన్ చేసేది పెద్ద విషయం ఏం కాదు. అవును. కానీ ఎందుకు రావట్లేదు వాళ్ళకి తెలియాలి. వస్తే ఏం చేస్తారు, ఇవి మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతమంది ఒక రోజుకి ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు మరి. అలాంటి వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చేయాలి కదా. కాదు, మీకు పోతున్నప్పుడు ముందు పెట్టుంటారు 1,00,000 వచ్చి ఉంటది ఫస్ట్ పెట్టినప్పుడు. తర్వాత నుంచి పోవటం మొదలు పెట్టిన తర్వాత అయినా మీకు అర్థం కాలేదా, నేను మోసపోతున్నాను, ఆపేద్దాము, ఇక్కడతోటన్నా ఆగితే కొంచెం మనకి అమౌంట్ సేవ్ అవుతుంది, మన లైఫ్ సేవ్ అవుతుంది అన్న డౌట్ మీకు రాలేదా అసలు? వచ్చింది మేడం. చాలా వరకు నేను యాప్స్ అన్ని డిలీట్ చేశాను. లాస్ట్ కి 2 days వరకు నాకు ఏదైనా మనీ వచ్చేది ఉన్నా కూడా మా వైఫ్ కానీ మా ఫాదర్ కానీ నేను సెండ్ చేస్తుంది. 2 days నేను మొబైల్ వాడట్లేదు. ఏమైపోతుందంటే మనీ ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం, మైండ్ కంట్రోల్లో ఉండదు. ఒక్కసారి అది కూడా చూపిస్తాను మేడం. అంతలా ఎందుకు ఎడిక్ట్ అవుతారండి అసలు? వన్స్ ఒకసారి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఉండదు మేడం. మన మైండ్ మన కంట్రోల్లో నిజంగానే ఉండదు. ఎంత మానేయాలి అనుకున్నా కూడా మానలేకపోతున్నారు. ఇది వాళ్ళ సైట్ మేడం. ఓహో. ఇది మనీ మనము వేయడానికి గ్రీన్ కలర్ లో ఉన్నాయి, అవి మనీ వేయడానికి. ఓకే. ఇప్పుడు జస్ట్ 30 seconds కి 1 lakh పైగా అమౌంట్ వేశారు. అవునండి, కనిపిస్తుందా? నిమిషానికి 1,00,000 రూపాయలు. జస్ట్ ఈ ఒక్క యాప్ ద్వారానే నిమిషానికి 1,00,000 రూపాయలు వెళ్తుందంటే దాదాపు ఇందులో ఒక 70 పైగా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. అలాగే ఒక బెట్టింగ్ యాప్ ఒక్కొక్క గేమ్ కి లక్షలు వెళ్తున్నాయి జస్ట్ 1 minute కి. మీరంతా క్రికెట్ కేనండి? మీరు ఆడిన బెట్టింగ్ అంతా క్రికెట్ కేనా? క్రికెట్ కోసమేనా? నాకు క్రికెట్ కాదు, నాకు క్రికెట్ చూడడం కాదు. ఇది యావియేటర్, పిగ్గీ బూమ్, రోలెట్ ఇలాంటివి. ఇప్పుడు ఇంకా ఆడుతున్నారా, వదిలేసారా ఇప్పటికైనా? లాస్ట్ 1 week బ్యాక్ నేను మన సుందర్ నరేష్ సార్ దగ్గర, మన అడ్వకేట్ సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. ఓకే. కలిసి సార్ నా పరిస్థితి ఇలా ఉంది, నేను దీంట్లో నుంచి బయట పడలేకపోతున్నాను అంటే సార్ నాకు ఒక సజెస్ట్ చేశారు. మీరు రండి, నేను ఒక మంచి సైకాట్రిస్ట్కి నేను పిలుచుకుని వెళ్తాను, మీకు చూపిస్తాను, మీరు రండి. మీరు అక్కడ అనంతపూర్ లో ఉండి నేను అడిగితే నేనేం చేయలేను కదా. అంతే కదా. నేను హైదరాబాద్ కి రావాలన్న సిచ్యువేషన్ లో కూడా నేను ఇంట్లో మనీ అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే, గేమ్ ఆడడానికి వెళ్తున్నావా, హైదరాబాద్కి వెళ్తున్నావు అనుకున్నా, గేమ్ అంత అవసరం నీకు? నేను చెప్పుకోలేని పరిస్థితి. నేను ఇలా వెళ్ళాను, ఇలా కలిశాను అని చెప్పుకోలేని పరిస్థితి. ఏం జాబ్ చేసేటోళ్ళండి మీరు? నేను 2-wheeler ఫైనాన్సర్ మేడం. ఇప్పుడు దీని వల్ల నా జాబ్ కూడా వెళ్ళిపోయింది. నా అకౌంట్ కూడా ఒకటి ఫ్రీజ్ అయిపోవడం వల్ల కస్టమర్స్ అమౌంట్ దాంట్లో స్ట్రక్ అయిపోవడం, అది అకౌంట్ ఫ్రీజ్ అయిపోయి అందువల్ల నేను వాళ్ళకి గేమ్ నా ఐడి వాళ్ళకి వెళ్ళిపోతుంది. మొత్తం నా మొబైల్ డేటా అంతా మా ఆఫీస్కి వెళ్ళిపోతుంది. నువ్వు ఆఫీస్ లో వర్క్ చేయకోకుండా గేమ్ ఆడుకుంటూ. ఇప్పుడు మీ మొబైల్ అన్ని యాప్స్ క్లోజ్ చేశారా మరి? బెట్టింగ్ యాప్స్ అన్ని తీసేశారా, డిలీట్ చేశారా? డిలీట్ చేశాను. ఇప్పుడు ఎంతున్న యాక్సెస్ మా వైఫ్ దానికి ఇచ్చేసాను మేడం. నేను ఏం చేస్తున్నాను నా మొబైల్, ఇప్పుడు నా దగ్గర ఉంటే నాకు నా మైండ్ నా కంట్రోల్లో ఉండట్లేదని నా మొబైల్ యాక్సెస్ నా వైఫ్ కంట్రోల్లో. ఇప్పటికన్నా జాగ్రత్తగా ఉండండి. మీరు అన్నట్టు మంచి సైకియాట్రిస్ట్కి చూపించుకోండి. నరేష్ గారు సజెస్ట్ చేసినట్టు ఒకసారి హైదరాబాద్ రండి. హైదరాబాద్ వచ్చినప్పుడు మా దగ్గరికి కూడా రండి. కొంత కౌన్సిలింగ్ అవసరం ఉందనుకుంటున్నాను మీకు. నేను అది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ ఇస్తారు, సేమ్ టైం మీకు మెడిసిన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నుంచి అన్నా మీరు కనీసం ఇప్పటికైనా మేల్కొని, ఎందుకంటే 1,30,00,000 దాకా పోగొట్టుకున్నారు కాబట్టి ఇంకా పోగొట్టుకోవడానికి కూడా ఏం ఉన్నట్టు లేదు మీ దగ్గర. నాకు తెలిసి కనిపిస్తుంది, మీరు చెప్తున్న మాటలో నాకు అర్థమవుతుంది. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి. ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవన్నీ సెటరైట్ చేసుకొని మళ్ళీ మంచి జాబ్ చేసుకోండి. అంతే తప్పించి హేస్టీ డెసిషన్స్ మాత్రం ఏమీ దయచేసి తీసుకోకండి. మీరు డిప్రెషన్లోంచి ఫస్ట్ బయటికి రండి. ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. ఒక్కసారి మీరు ఏమీ చేయట్లేదని తెలిస్తే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారండి ఖచ్చితంగా. వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వండి ముందు. ఇప్పుడు అదే డెసిషన్ తీసుకున్నాను మేడం. నేను ఇంట్లో వాళ్ళకి కూడా
చెప్పేశాను నేను ఇలా Very good. కోర్టులో కేసు వేయాలి అనుకుంటున్నాను, వాళ్ళ మీద నేను కేసు వేయాలి, ఏమైనా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుంది మేడం? నేను నన్ను చీట్ చేసిండేది, ప్రెస్ ప్రమోట్ చేసిండేది వాళ్ళే. వాళ్ళు చేయడం ద్వారానే కదా నేను ఇందులోకి వెళ్ళిండేది. అవును అవును ఫోన్ చేస్తే అన్నోన్ కాల్స్ వస్తాయి, పలానా బెట్టింగ్ యాప్ మేము చేస్తున్నాము, మీరు అందులోకి రండి, లేదంటే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయి, ఈరోజు బెట్టింగ్ వేసుకోండి. ఈ రోజు దాదాపు యువత మొత్తం బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది బాధపడుతున్నారు. అవును ఒక జస్ట్ ఒక టీ స్టాల్ కి వెళ్తే దాదాపు ఒక 10 మంది ఉంటే దాంతో 5 మెంబర్స్ కూర్చొని బెట్టింగే బాబోయ్. ఇలా అయిపోతుంది. మనము ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల అదే కదా. చాలా వరకు మనీ వాళ్ళ ఈజీగా రాదండి, కష్టపడితేనే మన ఎఫర్ట్స్ తోటి ఇప్పుడు ఆ వస్తుంది మనీ, తప్పించి. ఆ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఫస్ట్ 2 days బాగానే ఉంటది, ఫస్ట్ థర్డ్ డే నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది పోవడం. మనం ఎంత ఇది పెట్టుకున్నా, ఎంత ఇది చేసినా కూడా తిరిగి రావు. ఇప్పుడు మేమే అనుకుంటే ఎంతో మంది ఉన్నారు కదా, అవును చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను ఒకసారి వచ్చి నా ప్రయత్నం నేను చేస్తే రండి, తప్పకుండా రండి. హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు మా ఆఫీస్కి రండి తప్పకుండా. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.